క్రీస్తు ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమవందనములు, శుభములు. మరి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని అందరూ కూడా వారమంతా కాపాడి బలపరిచి భద్రపరిచి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, మంచి ఆరోగ్యం నుంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుడిని కృతజ్ఞతా స్థితిలో చెల్లించే బదులమైన పిల్లరా, దేవుని కనపరచవలసిన ద్వారంగా మనము పరిశుద్ధాత్మ పాఠాల గురించి మనము ధ్యానించుకుందాము, నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ పాఠాల గురించి నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధలు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని పిల్లలైనటువంటి మనల్ని దేవుని పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కోసం జీవించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆనందించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత దైవజనులైనటువంటి వారిని, ప్రజలను కూడా దేవుని యొక్క వాక్యము చెప్పడానికి సన్నద్ధం చేసే వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యాన్ని చెప్పడానికి మనల్ని సిద్ధపరుస్తాడు, మనల్ని తర్బీదు చేస్తాడు, వాక్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దైవాత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మరి మనంతటా మనము అంతఃపరిశీలన చేసుకునేటట్లుగా కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను చూపిస్తాడు. అంతఃపరిశీలన మనం ఎలా ఉన్నాము, మనము ఎలా ఉన్నాం అని, ఏ విధంగా జీవిస్తున్నాం, అంతర్గతంగా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, అంతర్గతంగా ఏ విధమైనటువంటి కార్యాలు చేస్తున్నాం, అంతర్గత పరిశీలన చేసుకుని ఏవైనా తప్పులుంటే దిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు, ఆ దైవిక జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు పిల్లలు. తర్వాత దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుని యొక్క వాక్యము నేను చదువుతున్నాను, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య నీవు నాకు నీ యొక్క వాక్యాన్ని నేర్పించని చెప్పి మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆ విధంగా మనము ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏ విధంగా అర్థం చేసుకోవాలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. వాక్యము చదువుతుంటాం కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన గమనము, మన యొక్క ఆలోచనలు వేరేగా వెళ్ళిపోతాం. చదువుతూ ఉంటాం, ఆలోచనలు వేరుంటాయి, చదివేది వేరుంటది. కాబట్టి ఏమాత్రం ఎక్కదు. కాబట్టి మరి మనము ఏం చేయాలంటే ఆలోచనలను కంట్రోల్ చేసుకుని దేవుని యొక్క మాటలను చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి పిల్లలు. కాబట్టి మరి ఆ విధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, దైవిక జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. అలాగే వాక్యం అర్థం చేసుకోవడానికి సాయం చేస్తాడు. ఏ విధంగా వాక్యాన్ని విభజించాలో కూడా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఏ విధంగా బోధించాలో కూడా మనకు దేవుడు వివరిస్తాడు. ఆ తర్వాత మన పక్షాన, అనగా ప్రజల పక్షాన, దేవుని పిల్లలైనటువంటి మన పక్షాన తండ్రి అయినటువంటి దేవునితో విజ్ఞాపన చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి మనల్ని సృష్టించాడు పిల్లలు. మనల్ని దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క చిత్తం అనేది ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, దేవునికి ఉంటుంది. మన ఉద్దేశాలు కాదు, దేవుని యొక్క చిత్తం చేసేవారుగా మనము మార్చబడాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళికయే ఉన్నది పిల్లలు. తర్వాత దేవుని యొక్క చిత్తమై ఉన్నది. తర్వాత ప్రణాళికల ప్రకారంగా, మన ప్రణాళికల ప్రకారంగా కాకుండా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనము జీవించినట్లుగా క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనలను శక్తివంతులుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటా ఉన్నట్లయితే మనం శక్తివంతులుగా మార్చబడడానికి అవకాశము ఉంటుంది. తర్వాత దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని అర్థం చేసుకోవడానికి, మరి దేవుని గురించి పూర్తిగా అర్థం చేసుకునేటట్లుగా మనము తగ్గించుకునేటట్లుగా మనల్ని ప్రోత్సహించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని మనం తగ్గించుకుంటే మనం దేవుని గురించి అర్థం చేసుకోగలుగుతాం. నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారంగా మనము ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమి కూడా నేర్పించలేకపోయారు.
కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటా ఉన్నట్లయితే దేవుని దగ్గర తగ్గించుకోవాలి. దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకుంటే దేవుడు మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. నాకు అన్ని తెలుసు అని అనుకున్నటువంటి వారి ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉంటారు, ఏ మాత్రం కూడా నేర్పించలేదు. కాబట్టి మరి మనము మౌనంగా ఉండి నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. కొంతమంది వాక్యాన్ని చదువుతారు, తప్పులు పట్టడానికి చదువుతూ ఉంటారు. తర్వాత వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలను కలిగి ఉండి మరి వాక్యాన్ని చదువుతారు. కొంతమంది మరి సత్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచన కలిగి ఉండి వాక్యాన్ని చదువుతారు. కొంతమంది సత్యము ఉన్నప్పటికీ సత్యాన్ని అసత్యంగా మార్చాలనే ఉద్దేశంతో మరి వాక్యాన్ని చదువుతారు. వాక్యాన్ని నేర్చుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు వాక్యము చదవడం లేదు. కొంతమంది కప్పులు పట్టాలనే ఉద్దేశంతో చదివే వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నారు. సత్యము గురించి బయలుపడినా కూడా దాన్ని ఎట్లా కూడా అసత్యంగా మార్చి వ్యాఖ్యానం చేయాలని మరి ఆలోచన కలిగినటువంటి మానవులు కూడా లేకపోలేదు ప్రియులారా. తర్వాత మరి మనము అన్ని కూడా తెలుసు అని చెప్పేసి అనుకుంటే దేవుడు మనకు ఏం కూడా తన యొక్క దైవిక జ్ఞానాన్ని మనకు బోధించలేడు, నేర్పించలేడు. ఆ తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడుగా మరి త్రియేక దేవుడిగా బైబిల్ తెలియపరుస్తా ఉంది పిల్లలు. త్రియేక దేవుడుగా కనపడతా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు. ఈ ఇద్దరిని గురించి అర్థం చేసుకోవడానికి ఒక ఎత్తు అయితే, పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రజలు చాలా కష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థము చేసుకోలేకపోతున్నారు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే, వారికి బోధించేవారు లేకపోలేదు. కానీ వాళ్ళు వినే పరిస్థితులలో లేరు, నేర్చుకునే పరిస్థితులలో లేరు. వారు ఏం పట్టుకున్నారంటే సిద్ధాంతాలను పట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా గ్రహించుకుందామనే ఆలోచన వారిలో లేదు, నేర్చుకుందామనే తపన వారిలో లేదు. పరిశుద్ధాత్మ గురించినటువంటి వివరాలు నేర్చుకుందామనే ఆలోచన వారికి లేకపోవడాన్ని బట్టి మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేక చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. తర్వాత మరి ఇతరులకు పరిశుద్ధాత్మ దేవుని గురించి వివరించేదానికన్నా వారి జీవితాలకు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నారు. వివరించేదానికంటే వివరించేది ఇంకా సులభంగా ఉంటుంది. నేర్చుకొని చెప్పేదానికంటే పొందుకొని చెప్పడము, అనుభవ జ్ఞానాన్ని పొందుకొని చెప్పడం ఇంకా చాలా సులభంగా ఉంటుంది, అనర్గళంగా ఉంటుంది, దేవుని చిత్తానుసారంగా. కాబట్టి మరి ఏం చెప్పాలనేది కొంత ప్రిపేర్ అవుతే సరిపోతుంది, కానీ దేవుడే మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. దైవిక జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నేర్పిస్తాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలంటే, మనం ఎక్కువగా ఆత్మీయ అనుభవంలోకి ముందుకు సాగాలంటే, మనం ఎక్కువగా దేవుని గురించి తపన కలిగినటువంటి దేవుని బిడ్డలంగా మనము ఉండాలి. ఎక్కువగా ఎంత ఆశిస్తామో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మరి మనము ఎక్కువ దేవుని గురించి తెలుసుకోవాలి, ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుడు అయితే ఒక్కడే దేవుడు. అయితే ముగ్గురు వ్యక్తులుగా కనపడుతున్నారు. ఒకటి మరి ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు, రెండోది కుమారుడు అయినటువంటి దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విధంగా త్రియేక దేవుడుగా, త్రిత్వంగా మరి బైబిల్ పండితులు మరి త్రియేక దేవుని గురించి త్రిత్వంగా సూచిస్తూ తెలియపరచడం అనేది జరిగింది. సూచిస్తూ ఉంటారు, త్రిత్వంగా సూచిస్తూ ఉంటారు. ఎవరు సూచిస్తున్నారంటే బైబిల్ పండితులు సూచిస్తున్నారు పిల్లలు. తర్వాత మరి ఆ త్రిత్వం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు, తర్వాత కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, తర్వాత మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు. మరి తర్వాత ముగ్గురు కలిసి ఒకడే అయినటువంటి దేవుడు. ముగ్గురు కలిసి ఒకడే ఉన్నటువంటి దేవుడు, కానీ మూడు విధాలుగా మనకు కనిపిస్తా ఉన్నటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని అర్థం చేసుకోవడానికి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని అర్థం చేసుకోవడానికి, త్రిత్వంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానము ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానం ఏంటి, ఆయన యొక్క
క్రియలు ఏంటి, ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి మనము అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి పూర్తిగా అర్థము అవుతుంది. అర్థం కావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేస్తాడు. తర్వాత ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పోషించే పాత్ర ఏంటి, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు, అనగా ఆయన చేసే పని ఏంటి, మన జీవితంలో ఆయన చేసే పని ఏంటి అని అర్థం చేసుకోవడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి అని అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ప్రాముఖ్యమైన విషయం అంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలి, జీవితాన్ని మార్చుకోవాలి, తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. మతాన్ని కాదు మార్చుకోవాల్సింది, కులాన్ని కాదు మార్చుకోవాల్సింది, ఒక వ్యక్తి మార్చుకోవాల్సింది ఏంటి, తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి, తన యొక్క మరి తన మనసును మార్చుకోవాలి, తన యొక్క మనసును చెడు మార్గాన్ని వదులుకోవాలి, చెడు మార్గాన్ని వదిలిపెట్టి మారు మనసు వదులుకోవాలి, పశ్చాత్తాప పడాలి, తాను ఇంతకుముందు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టేటట్లుగా మార్పు చెందాలి. ఈ విధంగా మార్పు చెందడానికి సహాయం చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేగాని ఇది మతం మారడం కాదు, కులంగా మారడం కాదు ఇది. కాబట్టి ఇదంతా కూడా ఏదో ఒక వ్యక్తితో, ఏదో ఒక పాస్టర్తో జరిగే పని కాదు ఇది. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమై ఉన్నది. మనసు మార్చేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమై ఉంది. కాబట్టి మరి మారు మనసు పొందాలి, తర్వాత ప్రభువును విశ్వసించాలి, నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి, తర్వాత ఒప్పుకున్న తర్వాత పాప క్షమాపణ పొందినామనే నిశ్చయితలోకి రావాలి. వాక్యము అవసరమైతే వాక్యము యొక్క వాగ్దానాన్ని మనము తీసుకోవాలి. దేవుడు నా పాపాన్ని క్షమించినాడు అనే నిశ్చయితలోకి రావాలి. తర్వాత బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. తర్వాత దేవుడు మనల్ని క్షమించినాడు లేదా అనేది దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి దేవుడితో చెప్పించుకోవాలి, దేవుడు నన్ను క్షమించినాడా లేదా అని చెప్పేసి ఆ నిశ్చయితలోకి రావాలి, ఆ తీర్మానంలోకి రావాలి. ఆ తర్వాత ఆ విశ్వాసము ఉంచాలి. ఆ తర్వాత తీర్మానం వచ్చిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత, మనసు మార్చుకున్న తర్వాత, విశ్వాసగా పిలువబడుతున్న తర్వాత విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. క్రమంగా దేవుని సన్నిధానానికి రావాలి, క్రమంగా దేవుని సన్నిధానంలో కనపడాలి, క్రమంగా దేవుని సన్నిధానంలో కూర్చోవాలి, క్రమంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపులో పాల్గొనాలి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యము చదవాలి. ఆ తర్వాత వాక్యము ధ్యానించేటప్పుడు వాక్యాన్ని ధ్యానించే విశ్వాసంగా మనము ఉండాలి. తర్వాత ఆ విధంగా ఆత్మ నడిపింపుతో మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం చేసుకునే వరకు ఇవన్నీ కూడా అవసరమై ఉన్నాయి పిల్లలు. ఈ అనుభవాలన్నీ కూడా అవసరమై ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఈ అనుభవాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మారు మనసు అనుభవము అనుగ్రహిస్తాడు, పాప క్షమాపణ అనుభవాన్ని అనుగ్రహిస్తాడు, పాపాన్ని క్షమించినాను అనే అనుభవాన్ని అనుగ్రహిస్తాడు. తర్వాత నెక్స్ట్ మరి బాప్తిస్మ అనుభవంలోనికి రావడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. తర్వాత మరి ఆ విధంగా మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే బాప్తిస్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే సరిపోదు, ఇంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము నడిపించబడతా ఉంటే అప్పుడు మనము ఏమవుతాం అంటే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి మార్చబడతాము. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి మార్చబడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా నీ జీవితం అనేది, ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది సమూలంగా ఏమవుతుంది, మార్పు చెందుతుంది, సమూలమైనటువంటి మార్పు అనేది వస్తుంది. తర్వాత నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునితో కూడా నీ జీవితం అనేది మరి నీ అనుభవం అనేది ఒక విధమైనటువంటి అనుభూతిని చెందడానికి మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మార్గమైనటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నారు పిల్లలు. కాబట్టి ఆ యొక్క అనుభవం ఏంటంటే రూపాంతరము పొందినటువంటి అనుభవం. రూపాంతర అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. గొప్ప మార్పు అనేది మనలో కనిపిస్తుంది. ఇంతకుముందు పాపిగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇంతకుముందు తాగుబోతుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఇంతకుముందు దొంగగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇంతకుముందు వ్యభిచారిగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇంతకుముందు మోసం చేస్తూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇంతకుముందు అన్యాయం చేస్తూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇంతకుముందు అబద్ధాలు ఆడుతూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి,
యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వాటన్నిటిని కూడా వదిలిపెట్టి యేసు కొరకు జీవించే వ్యక్తిగా అబద్ధాలు మానుకొని, మోసాలు మానుకొని, టక్కర్తనం మానుకొని, వ్యభిచారం మానుకొని, అన్యాయం మానుకొని, అబద్ధాలు చెప్పడం మానుకొని, మోసగించడం మానుకొని, లంచాలు తీసుకోవడం మానుకొని, పరిశుద్ధత కలిగినటువంటి జీవితంలోని ఒక రూపాంతరం చెందినటువంటి అనుభవంలోనికి నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి సహాయము చేస్తాడు. ఆ విధంగా నీ యొక్క జీవితం ఏ విధంగా రూపాంతరం చెందుతుందో, రూపాంతరము చెందినటువంటి అనుభవము పొందినటువంటి నీ ద్వారానే నీకే తెలుస్తుంది నేను రూపాంతరము చెందాను అని. నేను రూపాంతరము చెందినటువంటి అనుభవము కలిగినటువంటి వాడను అని నీకు నీవే అర్థము చేసుకోగలవు. ఎవరి సహాయంతో అర్థం చేసుకోగలవు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా అర్థము చేసుకోగలవు. కాబట్టి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మార్మన్స్ పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారి యొక్క హృదయాల్లో నివసించడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటాడు. వారి హృదయాల్లో ప్రవేశిస్తాడు. తర్వాత వారి హృదయాల్లో ప్రవేశించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని బైబిల్ ఏమని చెప్తా ఉందంటే మరి దేవుని యొక్క ఆత్మ అని చెప్తా ఉంది. బైబిల్ ఏమని చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ అని చెప్తుంది. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుని ఏమని చెప్తుందంటే దేవుని యొక్క ఊపిరి అని వివరిస్తా ఉంది. దేవుని యొక్క ఊపిరి అని వివరిస్తా ఉంది. సరే, తర్వాత ఊపిరి అని వివరిస్తుంది అనే మాటను అర్థం చేసుకోవడానికి మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త ఎవరు ముందు చదువుతారు? 20వ అధ్యాయము 21, 22. అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మరి ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరలా మీకు సమాధానం కలుగుగాక అంటున్నాడు. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మీకు సమాధానము కలుగుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే సమాధానకర్త. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు. ఆ తర్వాత తండ్రి నన్ను పంపిన ప్రకారము నన్ను ఎట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు పంపాడో నేను కూడా మిమ్మల్ని పంపుతూ ఉన్నాను అని యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లలు. తర్వాత నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పేసి వారితో చెప్పిన ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఏం చేస్తున్నాడు? ఊదాడు. ఎట్లా ఊదినాడు? బూర తీసుకుని ఊదినాడా? నోటితో ఊదినాడా? దేంతో ఊదినాడు? నోటితో ఊదినాడు. నోటితో ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? నోటితో ఊదినాడు అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఆయనలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు? యేసు ప్రభులో ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ఆత్మనే పరిశుద్ధాత్మ. కాబట్టి ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చాడు? శిష్యుల మీదకి వెళ్ళాడు. ఏ రూపంలో వెళ్ళాడు? ఆత్మ రూపంలో వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? వాళ్ళను తిరిగి వాళ్ళైనటువంటి ఏమి లేనటువంటి, చదువు లేనటువంటి, విద్యా విహీనులైనటువంటి, నిరక్షరాస్యులైనటువంటి, చేపలు పట్టుకుంటున్నటువంటి, దోణెలు శుభ్రం చేసుకుంటున్నటువంటి ఆ శిష్యులు ఏమిటిగా మార్చబడ్డారు? శక్తివంతులుగా మార్చబడ్డారు. మనుషులను పట్టే జాలకులుగా మార్చబడ్డారు కదా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పేసి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పేసి తెలియపరిచినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే దేవుని యొక్క ఆత్మయే ఉన్నాడు, దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఊపిరి అయి ఉన్నాడు. ఆ తర్వాత మరి మానవులైనటువంటి మనము జీవించడానికి మరి ఆక్సిజన్ ఎంత అవసరం అవుతుందో మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచినటువంటి దేవుని పిల్లలుగా కొనసాగుతున్నటువంటి మనము ఆత్మీయతలోనికి దినదినము అభివృద్ధి చెందాలంటే మనకు ఎవరు అవసరం అవుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నాడు. తర్వాత కొత్తగా ఒక వ్యక్తి జన్మించాలంటే, ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకోవాలంటే, పరిశుద్ధులుగా మార్చబడాలంటే ఎవరి సహాయంతో మార్చబడతాడు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క
సహాయంతో మాట్లాడుతాడు. అంటే కొత్త జన్మ అనుభవము అనేది దేని ద్వారా సంభవిస్తుంది? ఎవరి ద్వారా సంభవిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంభవిస్తుంది. ఒక ఒక పాపి అయినటువంటి మానవుడు నూతన జీవితాన్ని కలిగి జీవించాలంటే, ఒక నూతన జీవితాన్ని కలిగినటువంటి కొత్త జీవితాన్ని మరి ఇప్పుడే జన్మించినటువంటి శిశువు కలిగినటువంటి మంచి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నూతన జన్మ అనుభవము కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉనికిని చాటించాలంటే మరి సహాయం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ విధంగా మరి ఆ నూతన జీవితాన్ని జీవించే వ్యక్తి యొక్క హృదయంలో నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంటే నీ హృదయంలో, నా హృదయంలో నివసిస్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి కార్యం జరిగించడానికి ఆయనకి ఏం కావాలి? శరీరం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మయ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆత్మయ ఉన్నటువంటి దేవునికి కార్యాలు చేయాలంటే ఎవరు కావాలి? శరీరం కావాలి. శరీరం కావాలి కాబట్టి ఎవరిలో నివసించడానికి ఇష్టపడతాడు? మనుషులలో నివసించడానికి ఇష్టపడతాడు. ఎందుకు మనుషులలో నివసించడానికి ఇష్టపడతాడు అంటే మనుషులు శరీరాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మరి తన యొక్క కార్యాలు జరిగించాలంటే మనుషుల ద్వారా నమ్ముకున్న వాళ్ళ ద్వారా విశ్వాసుల ద్వారా జరిగిస్తాడు. దైవజనుల ద్వారా దేవుని యొక్క కార్యాలు జరిగిస్తాడు. దేవుని కార్యాలు జరిగిస్తా ఉంటే వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నారా, లేకుంటే వేరొక ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నారా? వేరొక ఆత్మతో, దురాత్మతో నింపబడి మాట్లాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని కార్యాలకు వ్యతిరేకమైనటువంటి మాటలు ఎప్పటికి కూడా మాట్లాడకూడదు. 100 600 దేవుని కార్యాలు జరిగించుకుంటాడు. కాబట్టి దేవుని కార్యాలు జరుగుతాయి. మనం ఎవరిని కూడా వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని కార్యాలు జరిగించడానికి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడే వారంగా మనము ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ఆత్మలో అభివృద్ధి పొందుతా ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనము దేవునిలో అభివృద్ధి పొందడానికి, తర్వాత ఆత్మలో అభివృద్ధి పొందడానికి, దేవుని చిత్తం చేయడానికి, దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలు మాట్లాడడానికి దేవుడు మనకు కృప చూపించి మనల్ని నడిపిస్తాడు. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండే ఒక దైవిక వ్యక్తిగా ఉన్నాడు అనేది మనము గ్రహించాలి. తర్వాత 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాము. 1 కొరింథీ 2:10 చదువుతాము. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కాబట్టి ఆత్మ మనలో ఉండి అన్ని మర్మాలను ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మర్మాలను పరిశోధన చేస్తున్నాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. కొంతమంది దైవజనులు కొన్ని జరగబోయే విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. మరి ఎట్లా జరుగుతా ఉంది, ఎట్లా తెలియపరుస్తారంటే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఏం చేస్తున్నాడు? తన ఆత్మ వలన దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తా ఉన్నాడు. అంటే తెలియపరుస్తా ఉన్నాడు. అంటే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన యొక్క వాక్కునిచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అయితే దైవజనులు వాక్కునిచ్చినప్పుడు, దైవజనులు వాగ్దానాన్ని తెలియపరిచినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని తెలియపరిచినప్పుడు వాగ్దానాల వెనక ఏముంటాయి? కొన్ని ఏముంటాయి చెప్తారా? వాగ్దానాల వెనుక ఏముంటాయి? వాగ్దానాల వెనుక ఏముంటాయి? షరతులు ఉంటాయి. నువ్వు ఇటు చేస్తే నేను ఆశీర్వదిస్తాను నిన్ను. నువ్వు వచ్చి నీ దేవుని సన్నిధిలో వచ్చి కూర్చొని నీ యొక్క మనసును మార్చుకుంటావంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తాడు. ఆశీర్వాదం పొందాలంటే ఏముంటాయి వెనక? మేలు కాదు. ఆశీర్వాదం పొందాలంటే ఏముంటాయి? షరతులు ఉంటాయి. షరతులు ఉంటాయి. షరతులకు లోబడితేనే అది జరుగుతుంది. షరతులకు లోబడకుండా బుద్ధి పుట్టినట్టు జీవిస్తామండి. మనం దైవజనులు చెప్పినట్టు జరగాలంటే జరుగుతుందా? జరగదు. దైవజనులు చెప్తారు. ఎట్లా చెప్తారు? ఆత్మ వలన ప్రేరేపించబడి చెప్తారు. అయితే వెనక షరతులు ఉన్నాయి కదా, షరతులు లోబడితే కదా జరగాల్సింది. షరతులు లోబడిపోతే జరగదు.
జరగలేదని చెప్పేసి దైవజనులను వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా? ఆయన చెప్పినాడు కారు వస్తుంది అని చెప్పినాడు, ఫ్యాన్ వస్తుంది అని చెప్పినాడు అని వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వెనక రాలేదంటే, ఫ్యాన్ రాలేదంటే దాని వ్యతిరేకం, దానికి వెనక ఏదో ఉంది. తర్వాత ఆ తర్వాత కారు రాలేదంటే దాని వెనక వ్యతిరేకం అని ఏదో ఉంది, సంథింగ్ రాంగ్ ఉంది. దేవుని చిత్తం జరగని విషయం ఏదో ఉన్నది కాబట్టి జరగట్లేదు. దైవజనులు ఏమో చెప్పినారు జరుగుతుంది చెప్పినారు. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? షరతుకు లోబడితే జరుగుతుంది. షరతుకు లోబడితే దేవుడు ఇచ్చిన షరతులకు లోబడకుండా మనం జరగాలంటే జరుగుతుందా? దైవజనుడిని నిందిస్తావా? దైవజనుడిని దూషిస్తావా? చెప్పండి. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. జ్ఞానం, దైవాత్మ జ్ఞానం అంటే అదే. సో కాబట్టి మరి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనము పొందుకొని ముందుకు సాగే వారంగా మనము ముందుగాక. ఆ తర్వాత 2వ అధ్యాయము 10వ వచనం, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనం, పరిశోధించుచు ఉన్నాడు. ఒక మనుషుని సంగతులు గాని మనుషులలో మరి ఎవరికి మీరేం ఆలోచన చేస్తున్నారు నాకైతే తెలుస్తుందా? నేనేం ఆలోచన చేస్తున్నానో ఇతరులకు తెలుస్తుందా? తెలియదు. చెప్పకుండా తెలియదు. మనలో ఉన్నటువంటి ఆత్మకే మనకు తెలుస్తుంది, అంతేగాని వేరే వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మకు మనం ఆలోచన చేసే విషయాలు తెలియదు. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి ఆత్మకే గాని ఇతరుల ఆత్మకు తెలియవు. అయితే తర్వాత నెక్స్ట్ దేవుని వల్ల మనకు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. కాబట్టి దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయంట? దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయంట? పరిశుద్ధాత్మ దేవునికి తెలుస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? నమ్మిన వాళ్ళలో ఉన్నాడు, నమ్మకంగా జీవించే వాళ్ళలో ఉన్నాడు, ఆత్మలో అభివృద్ధి చెందే వాళ్ళలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. తర్వాత విషయాన్ని బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. జరగబోతున్నటువంటి విషయాలను తెలియపరుస్తాడు. దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. కాబట్టి తెలియపరిచే వాళ్ళు ఎవరు? తెలియపరిచే వాళ్ళు ఎవరు? దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే తెలియపరుస్తాడు, వ్యక్తపరుస్తాడు, గ్రహింపేటట్లుగా చేస్తాడు. ఆహా ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దైవిక వ్యక్తి అని లేఖనము చెప్తా ఉంది. దైవిక వ్యక్తి అని లేఖనము చెప్తా ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడే ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడుగా ఉన్నాడు. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నామా? 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయం 30వ వచనం. దేవుణ్ణి పరిశుద్ధాత్మ దుఃఖపరచుడి. తర్వాత విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏ దినం వరకు ముద్రింపబడి ఉన్నామంట మనము? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అయితే ఏం చేయొద్దు అంటున్నాడు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడు. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు అంటారు. మనము తప్పు చేస్తే తెలిసి తెలియక చేస్తే ఏం తప్పులు చేస్తే దేవునికి ఇష్టం కాని కార్యాలను చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం చూసి సంతోషించే దేవుడుగా ఉంటాడు, దుఃఖపడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము మరి ఎరిగి చెడిపోతున్న యేసుని గాయము రేపెత్తినని పాట ఉంది కదా. సో కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. తర్వాత ఎందుకంటే విమోచన దినం వరకు మనము ప్రభు రాకడలో ఎత్తబడే దినం వరకు, మనం మరణించే దినం వరకు కూడా ఆయన ఎందు మనము ముద్రించబడినటువంటి వారంగా ఉంటున్నాము. ముద్ర అనేది భద్రతకు సూచనగా ఉంది. ఒక కవర్ లో ఏదైనా మనం పెట్టి పంపిస్తే, ఒక లెటర్ గానీ ఇంకా ఏదైనా గానీ కట్టి పంపిస్తే ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు? దాని మీద ఏం చేస్తారు? సీల్ వేస్తారు. సీల్ అంటే ఏంటి? ముద్ర వేస్తారు. ముద్ర దేనికి సూచనగా ఉంది? భద్రతకు సూచనగా ఉన్నది. భద్రతకు సూచనగా ఉంది. అయితే ఆ కవర్ లో పెట్టినటువంటి ఆ యొక్క ఉత్తరం చిన్నదైనా సరే ముద్ర వేయాల్సిందే. కవర్ పెద్దదైనా కూడా ముద్ర వేయాల్సిందే.
నింపబడినటువంటి కవర్ గా ఉందా, లేకుంటే చిన్న కవర్ గా ఉందా? ఏదైనా సరే ముద్రింపబడ్డం వేరు, ముద్రింపబడ్డం వేరు, నిండా ఉండడం వేరు. కవర్ నిండా ఉండడం వేరు, ముద్రింపబడ్డం వేరు, కవర్ నిండా పదార్థము ఉండడము వేరు. కాబట్టి మనం ముద్రించబడ్డాం. మన ఎవరి ద్వారా ముద్రించబడ్డాము? పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం. అయితే మనల్ని నిండా ఉండే అన్నటువంటి అనుభవం ఉందా? నింపబడినటువంటి అనుభవం ఉందా? ఇలాంటి కొంచెమే ఉన్నటువంటి అనుభవంలో ముద్రించబడ్డామా? అర్థమవుతుందా అని చెప్పేది? కొద్దిగానే ఉండే అనుభవంలో ఉన్నామా, ముద్రించబడ్డామా, లేకుంటే నింపబడి ముద్రించబడ్డామా? సో కాబట్టి మరి ఆ విధంగా నింపబడినటువంటి అనుభవంలో ఉండి ముద్రించబడి ఉన్నటువంటి అనుభవంలో ఉంటే మరి అది లాభకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు. తర్వాత మరి ముద్ర అనేది భద్రతకు సూచిస్తుంది. తర్వాత రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచ్చిన 8వ అధ్యాయము 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయించున్నాడు. మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షమై చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన ఏ విధంగా చేయడం చాలా మందికి తెలియదు. ఇదే పెద్ద పెద్ద దేవుని సేవకులను చెప్తున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. అయితే ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నారు. వాళ్ళను దేవుడు నడిపిస్తా ఉన్నాడు. తర్వాత మనము ఆ యొక్క ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాం. తర్వాత ఎక్కడ నడిపించబడుతున్నాము? ప్రార్థన చేసేటప్పుడు నడిపించబడుతున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సాయం చేస్తుంది. ప్రభా మరి మనమైతే మనము బలహీనమైనప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం కూర్చుంటే ప్రార్థన రాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తప్పు చేసి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన రాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రభా తండ్రి క్షమించి కుమారుణ్ణి క్షమించు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తాడు. ఎవరి పక్షాన విజ్ఞాపన చేస్తాడు? ఆ వ్యక్తి పక్షాన ప్రార్థన చేస్తే బలహీనుడైనటువంటి ఆ వ్యక్తి పక్షాన ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థన చేసేది? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి ప్రార్థన చేస్తాడు? తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తాడు. కాబట్టి మన బలహీనతను చూసి తండ్రి సహాయం చేస్తున్నాడు, ఆత్మయు సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యం గాని మూలికలతో ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయి. కాబట్టి విజ్ఞాపనం చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు అది ఆరాధన కిందికి రావచ్చు, లేకుంటే అది ప్రార్థన కిందికి రావచ్చు. ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయొచ్చు, అదే మరి ప్రార్థనగా మారచ్చు. ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, చెప్పలేము. అది మనం నడిపించబడటం లేదు. ఎవరి ద్వారా నడిపించబడుతున్నాం? దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాం. మనం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాం. మన నోటిని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి ప్రార్థన చేయిస్తాడు. అది స్తుతి అయినా కావచ్చు, అది ప్రార్థన అయినా కావచ్చు. స్తుతి అయినా దేవుని దగ్గరికి వెళ్తుంది, ప్రార్థన అయినా దేవుని దగ్గరికి. మన నోటిని ఎవరికి అప్పగించాము? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాము. కాబట్టి ఆత్మ తానే మన బలహీనతను చూసి సాయం చేస్తున్నాడు. ఎట్లనగా మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి హెచ్చరింప శక్యం గాని మూలికలతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళని కూడా తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు లేదా? బహిరంగంగా యూట్యూబ్లలో కూడా తప్పులు పట్టే వాళ్ళు లేకపోలేదు. ఇట్లనే చేయాలా, అట్లనే చేయాలా, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు. ఎవరి ద్వారా? మన ద్వారా. మన నోటిని ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయిస్తాడు. కాబట్టి మనము మౌనమైతే ఆయన చేతికి అప్పగించుకుంటే దేవుడు మనతో
ప్రార్థన చేయించి మన జీవితంలో గొప్ప కార్యాలు కల్లారా చూడటానికి మన ఆత్మనేత్రాలు తెరిచి ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత విజ్ఞాపనం చేసే దేవుడుగా ఉన్నాడు. తర్వాత చూడండి, తర్వాత మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. తర్వాత ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తుంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? మనము మన కోసం ప్రార్థన చేసుకుంటాము. తర్వాత ఇంకా ఎవరి కోసం ప్రార్థన చేయిస్తున్నాడు అంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేయిస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించు ఉన్నాడు. ఆయన తండ్రి చిత్త ప్రకారముగా నిర్ణయములను తీసుకునే దేవుడై ఉన్నాడు అనే సంగతి మనం గమనించాం. తండ్రి చిత్త ప్రకారంగా ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? తండ్రి చిత్త ప్రకారంగా ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? నిర్ణయములను తీసుకునే దేవుడై ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారంగా నిర్ణయాలు తీసుకునే దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 7 నుంచి 11. 12వ అధ్యాయము 7. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏం అనుగ్రహించబడతా ఉంది? ఆత్మ ప్రత్యక్షత అడగాలి. మనం ఏం అడగాలి? ఆత్మ అనుగ్రహించబడతా ఉంది, కానీ మనం ఆత్మ ప్రత్యక్షతను పొందుకుంటున్నామా? ఆత్మను ప్రత్యక్షంగా చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షంగా మన కళ్ళారా చూస్తున్నామా? మన ఆత్మ వెలిగించబడాలి, మన కన్నులు వెలిగించబడాలి, మన కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడితే అప్పుడు మనము ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ దేవుని చూడడానికి అవకాశము ఉంటుంది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడతా ఉంది కాబట్టి మనము చూసే వారంగా ఉండాలంటే మన కన్నులు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడితే ప్రభా నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా అని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసామా? ఆత్మ ప్రత్యక్షత నాకు దయచేయి ప్రభా అని మనం ఎప్పుడన్నా ప్రార్థన చేసినామా? మరి ఎప్పుడన్నా నీ వాక్కు నాకు దయచేయి ప్రభా, నీ యొక్క కట్టలను నీ యొక్క విధులను దయకున్నట్లుగా నాకు నీ యొక్క వాక్కును నాకు దయచేయి ప్రభా అని, నీ యొక్క చిత్తాన్ని చేయడానికి నీ యొక్క వాక్కును నాకు బయలుపరచు ప్రభా, నీ యొక్క ప్రత్యక్షత నాకు దయచేయి ప్రభా, నీ ముఖ దర్శనం నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. ఆత్మ ప్రత్యక్షత ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా ఏం జరుగుతుందంట? బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఇంకొకరికి ఏం జరుగుతా ఉంది? ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, ఇంకొకరికి ఆత్మ వలననే విశ్వాసము కలుగుతా ఉంది. తర్వాత మరి ఒకరికి విశ్వాసం అనేది ఆత్మ వరాల్లో ఒకటి. తర్వాత నెక్స్ట్ మరి ఒకరికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, తర్వాత మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, తర్వాత మరి ఒకరికి ప్రవచన వరములు, తర్వాత మరి ఒకరికి ఆత్మల వివేచనయు. ఆత్మల వివేచన అంటే ఏంటి? ఆత్మల వివేచన అంటే ఏంటి? మనిషి వచ్చే వాళ్ళు ఎవరు ప్రార్థనకు వస్తారు? ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరు? మనిషి హృదయంలో ఏముందో వివేచించాడు. ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరు? ఆత్మీయ విశ్వాసులు. అవిశ్వాసులు కూడా వస్తారు. సరే, అందరు విశ్వాసులే ఉన్నారనుకుందాం. వీళ్ళలో ఆత్మల అంటే వీళ్ళలో ఏముంటది? ఆత్మ వివేచన. వీళ్ళలో ఏముంటుంది? విశ్వాసం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళలో ఉంటాడు. ఎందుకంటే బాప్తిస్మ అనుభవంలో సాక్ష్యము చెప్పినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అయితే వీళ్ళను ఏమంటున్నాం మనం? ఆత్మలు అంటున్నాం. విశ్వాసులు ఏమంటున్నాము? ఆత్మలు అంటున్నాం. కొంతమంది గొర్రెలను పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? మాటికి గొర్రెలు అంటున్నారు, ఆత్మలను పిలుస్తున్నారు. మరి ఈ యొక్క ఆత్మలు ఎలాంటి వారు? ఈ ఆత్మలు ఎలాంటి వారు? చర్చిలో ఎలా ఉంటారు? చర్చి దాటినాక ఎలా ఉంటారు? బండి ఎక్కిన తర్వాత ఎలా ఉంటారు? ఆటో ఎక్కిన తర్వాత ఏ విధంగా ఉంటారు? కొలాయిల దగ్గర ఎట్లా ఉంటారు? తర్వాత పక్కింటోళ్ళతో ఏ విధంగా ఉంటారు? మరి ఆత్మల వివేచన అనేది మనకు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది?
ఎవరికి తెలుస్తుంది? ప్రార్థనలో ఎక్కువగా ఉండి ఉంది. ఆత్మజ్ఞానాన్ని పొందుకునే పొందుకున్న వ్యక్తికి వారికి తెలుస్తుంది. తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. అత్యధికంగా ఆత్మజ్ఞానాన్ని, ఆత్మల వివేచన జ్ఞానాన్ని ఇతను ఎవరు, ఇతను ఎలాంటి వాడు, ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను చర్చికి ఏం పని చేసి వచ్చినాడు, ఇతను ఏం తలంపుతో కూర్చొని ఉన్నాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు, ప్రార్థనలో వాక్యం వినకుండా ఏం ఆలోచన చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? ఆత్మల వివేచన వరం ఉన్నటువంటి దైవజనుడికి తెలిసిపోతాయి. వెంటనే వాళ్ళ గురించి బయలుపరుస్తాడు. కాబట్టి ఆత్మల వివేచన వరాన్ని మనం పొందుకునే విశ్వాసంగా మనము ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఆత్మ వల్లనే విశ్వాసాన్ని, ఆత్మ వల్లనే స్వస్థపరచుకోవడాన్ని, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచన వరములు, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మరి నానా విధమైన భాషలు అంటే ఏంటి? అన్య భాషలు అంటే ఏంటి? నానా విధమైన భాషలు అంటే ఏంటి? అన్య భాషలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ భాష, హోలీ స్పిరిట్ భాషలు. అన్య భాషలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ భాష, పరిశుద్ధాత్మ భాష, దేవదూతుల భాష అంటారు. అన్య భాషలు ఏమంటారు? దేవదూతుల భాష. ఓకే, ఎప్పుడన్నా అన్య భాషలు వరాన్ని కావాలని అడిగినారా మీరు? అన్య భాషల వరాన్ని కావాలని అడిగినారా? అడిగితే ఇచ్చాడని నిశ్చయిత ఉందా? పాపక్షమాపణ నిశ్చయిత ఉందా? పాపక్షమాపణ నిశ్చయిత ఉంటే బాప్తిసం పొందినామని నిశ్చయిత ఉందా? ఉంది. మరి అన్య భాషల నిశ్చయిత ఉందా? పొందినామని నిశ్చయిత ఉంటే అన్య భాషలు వస్తాయా? వస్తాయి. కొంతమందికి వస్తాయా? అందరికి వస్తాయా? నిశ్చయిత ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ ఆత్మలో అభివృద్ధి పొందే కొలది మనకు అన్య భాషల వరము కూడా వస్తుంది. ఆయన అందరినీ ఎవరిని గద్దెప్పక అందరికి ధారాళంగా ఇచ్చేవాడు కదా, అందరికి ఇస్తాడు. అడిగిన వాళ్ళందరికీ కూడా అడుగువాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఎవరిని అడగాలి? మనం అన్య భాషల వరాన్ని అడగాలి. అన్య భాషల వరాన్ని అడగాలి. ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడేటట్లుగా అడగాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్య భాషల వరాన్ని అనుగ్రహిస్తాడు. మనలో ఉండి ప్రార్థన చేస్తాడు. మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలియదు. అన్య భాషలు వచ్చిన వారికి ఏ భాషలు వస్తాయి? అన్య భాషలు వచ్చిన వారికి ఏ భాషలు వస్తాయి? అన్ని భాషలు వస్తాయి. అన్ని భాషలు వస్తాయి. అన్ని భాషలు వస్తాయి. అన్ని భాషలనే ఏమంటారు? అన్ని భాషలనే ఏమంటారు? నానా విధమైన భాషలు అంటారు. నానా విధమైన భాషలు అంటారు. అన్య భాషలు అంటే దేవదూతల భాష, దేవదూతల భాషలు. మరి అపవాదికి అర్థం కాని భాషలు పరిశుద్ధాత్మ భాషలు, పరిశుద్ధాత్మ భాషలు. ఓకే, కాబట్టి పరిశుద్ధాత్మ భాషలు నేర్చుకోవాలి. అన్య భాషలను మనము నేర్చుకోవాలి. అన్య భాషలు మాట్లాడాలి. అన్య భాషలు మాట్లాడాలి. రోజుకి 1 గంట సేపు కూర్చొని అన్య భాషలు మాట్లాడటము నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందో మీరే చూడండి, మీరే చెప్తారు నాకు. రోజుకు ఎంతసేపు మాట్లాడాలి? అన్య భాషలు గంట సేపు కూర్చొని మాట్లాడండి. అన్య భాషలు మాట్లాడండి, ఏమవుతుందో చూడండి. అర్థమవుతుందో చెప్పేది? ఓకే, సరే. తర్వాత ఆ విధంగా అన్య భాషల వరాన్ని మనము పొందుకోవాలి. ఆ తర్వాత ఈ అన్య భాషలు వచ్చిన వారికి ఏమొస్తాయి? నానా విధమైన భాషలు వస్తాయి. నానా విధమైన భాషలు అంటే ఏంటివి? తెలుగు, హిందీ, కన్నడ, రకరకాలైనటువంటి వేరు వేరే భాషలు. అన్ని వేరే వేరే ప్రాంతాలు వెళ్ళినప్పుడు వేరు వేరే వ్యక్తులు మాట్లాడే భాషలన్నీ వస్తాయి. చదువు రాకపోయినా కూడా ఏమొస్తాయి? దేవుడు నేర్పిస్తాడు. దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు నేర్పిస్తాడు. ఓకే, దైవజనులు ఎంతో మందికి వారి భాషలు రాకపోయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క భాషలు వారి ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు భాషను నేర్పించి వారితో మాట్లాడి మరి ఆ విధంగా వారిని రక్షణ అనుభవంలోకి నడిపించడానికి దేవుడు వారిని ఎట్లా వాడుకున్నాడు? నానా విధమైనటువంటి భాషలను అనుగ్రహించి వాడుకున్నాడు. నానా విధమైన భాషలను ఇప్పుడు కొంతమంది అర్థం కానటువంటి బైబిల్ వ్యాఖ్యానకర్తలు నానా విధమైన భాషలను అన్య భాషలు అంటున్నారు. అన్య భాషలను ఏమంటున్నారు? నానా విధ భాషలు అంటున్నారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అన్య భాషలు వేరు, నానా విధమైన భాషలు
దేవదూతలు మాట్లాడే భాషలు వేరు, ఇంగ్లీషు, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం ఇవి వేరు. మనకు అది అర్థమైందా? నానా విధమైన భాషలు అంటారు వాటిని. వేరు వేరు భాషలు, వేరు వేరు ప్రాంతాల్లో మాట్లాడే భాషలు నానా విధమైన భాషలు. కాబట్టి